హాయ్ అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. మా ఇంట్లో మేమైతే మంచిగా ఉగాది సెలబ్రేట్ చేసుకున్నాం. మరి మీ ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటే కామెంట్ చేయండి. ఉగాది అంటే మనకు బాగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. మరి మీ ఇంట్లో ఉగాది పచ్చడి చేసుకుంటే వీడియోను ఒక లైక్ చేయండి. మీరు ఉగాది పచ్చడి తిన్నట్లయితే ఈ వీడియోని ఫుల్గా వాచ్ చేయండి. ఉగాది పచ్చడి అంటే మనకి ఉన్న 6 ఋతువుల్లాగా 6 రుచులు: తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు. సో పులుపు అంటే చింతపండు రసం, బెల్లం. తీపి అంటే బెల్లం తీసుకోవాలి. చేదు అంటే నేను వేపాకు ఫ్లవర్ని యూజ్ చేశాను. ఇంకా వగర్ అంటే మామిడి పిందె. నెక్స్ట్ కారంకి మిరియాల పొడి తీసుకున్నాను. వీటిలన్నింటినీ 6 రుచుల్ని ఎంచక్క ఒక బౌల్లోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. 1 by 1 వేసుకొని. సో బెల్లంలో మనకి అధికంగా ఐరన్ ఉంటుంది అండ్ చింతపండు డైజెషన్ పవర్ని పెంచుతుంది అండ్ మామిడికాయ హెల్తీకి చాలా మంచిదన్నమాట. మన ఆయుష్ని పెంచుతుంది. మ్యాంగో అంటే చాలా ఇష్టం, పచ్చి మ్యాంగో. మరి మీకు ఇష్టం అయితే కామెంట్లో చెప్పండి. ఇంకా వేపాకు ఫ్లవరు, ఇదేంటంటే మన స్కిన్ డిసీజెస్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ సాల్ట్, ఇది లేనిది మనం అసలు ఏమీ తినం కదా. నెక్స్ట్ వచ్చేసరికి మిరియాల పొడి, ఇది మన డైజెషన్ అండ్ ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. సో మిరియాల పొడి మీరు యూజ్ చేయండి, వంటల్లో చాలా మంచిది హెల్త్. 6 రుచులను అయితే మిక్స్ చేసుకొని ఇంకా దేవుడికి ప్రసాదం పెట్టేశాను. ఇలా ప్రతి ఉగాదికి నేను మా ఇంట్లో పచ్చడి చేసుకోవడం నాకు అలవాటు. నేను వెజ్ తింటాను, ఎన్వి తినను. ఉగాది రోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ కూడా. ఈ సంవత్సరం అంతా మన సబ్స్క్రైబర్స్ హ్యాపీగా, ఆరోగ్యంగా, చిరునవ్వుతూ ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొంచెం కోల్డ్ చేసింది, అందుకే స్పష్టంగా రావట్లేదు మాటలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.